హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటంటే మేము ఒక పార్కుకి వచ్చామండి. అది మామూలు పార్క్ కాదు, షూటింగ్స్లో తీస్తూ ఉంటారనమాట ఇక్కడ. అదేనండి, చెన్నైలోనే ఇది ఒక స్పెషల్ ప్లేస్ అండి. మాదావరంలో మిల్క్ కాలనీ దగ్గర ఉంటుందన్నమాట. బొటానికల్ గార్డెన్ అని చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక చూపించాను కదండి, అది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి. మనిషికి వచ్చేసి 40 రూపీస్ తీసుకుంటారనమాట. వాకింగ్లని జాగింగ్లని చేస్తూ ఉంటారు. ఫోటోషూట్స్ కూడా తీసుకుంటూ ఉంటారనమాట. పిల్లలకైతే 20 రూపీస్ ఉంటుందండి. ఇలా వెళ్ళొచ్చు అనమాట. మార్నింగ్ 10 to 6 PM వరకు ఉంటుంది. 6:30 కల్లా క్లోజ్ చేసేస్తారండి. ఇలా వెళ్ళొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. మా ఇంటికి దగ్గరే ఉంటుంది, బట్ మేము వెళ్ళలేదండి. చాలాసార్లు వెళ్దాం అనుకున్నాం, బట్ కుదరలేదనమాట. అయితే ఈ గార్డెన్ వచ్చేసి సుమారుగా 20 ఎకరాలు ఉంటుందండి. 20 ఎకరాల పైగానే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక 400 రకాల పూల మొక్కలు ఉంటాయి. కలర్గా ఉంటాయి. అలాగే 400 అంటే దాని ఎక్కువనే ఉంటాయంట. 400 కంటే ఎక్కువనే ఉంటాయండి. అంటే అన్ని రకాల పువ్వులు ఉంటాయంట ఇక్కడ. చెట్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి అంటున్నారు. బాగుంటుంది ఇక్కడ. చాలామంది వరకు వెళ్ళారంట, బట్ నేనైతే వెళ్ళలేదు. మా ఇంటి దగ్గరే, కానీ కుదరలేదు. ఈసారి అయితే వెళ్తున్నాం మేము. ఇక్కడ ఎక్కువగా లవర్స్ వస్తూ ఉంటారండి. అంటే వాళ్ళకి మంచి ప్రదేశం అనొచ్చు. నార్మల్గా మనం సినిమాలలో చూస్తూ ఉంటాం కదా, అలాంటి ప్లేసెస్ అనమాట. ఇక్కడ షూటింగ్లు కానీ, లేదంటే ఇలాగ ఫోటోషూట్ చేస్తూ ఉంటారు కదా, అలా కూడా ఉంటుందన్నమాట. బోటింగ్ ఉంటుందండి చిన్నగా. ప్లేస్ అది చూపిస్తాను నేను. చూడండి, ఖర్జూర చెట్లు ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా, పెద్దగా. మా వాళ్ళు హాయ్ చెప్తున్నారు, మీరు కూడా హాయ్ చెప్పండి. దీనివల్ల మాకు యూజ్ ఏంటి అనుకుంటున్నారా? ఎందుకు చెప్తున్నారంటే, ఇక్కడ మీరు ఎవరైనా చెన్నై వచ్చినప్పుడు ఈ ప్లేస్ని మిస్ అవ్వద్దు అంటున్నారనమాట. ఇలాంటి ప్లేస్కి వెళ్ళి చూడాలంటే చాలా కష్టం. కాబట్టి ఒకవేళ చెన్నై వచ్చినప్పుడు ఈ ప్లేస్ని చూసి వెళ్తారని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మల్గా అయితే మనం సమ్మర్లో కానీ, లేదంటే వీకెండ్లో ఇలా పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీతో పార్కులకు వెళ్తూ ఉంటాం కదండి. అలాంటి పార్కులలో ఇదొక స్పెషల్ పార్క్ అనమాట. ఇలాంటి ఫ్యామిలీస్ వెళ్ళి చూడడానికి మంచి ప్లేస్ అండి ఇది. ఒకవేళ ఇలాగ టూర్లు అని అలా వెళ్తున్నప్పుడు చెన్నై వచ్చారనుకోండి, ఈ ప్లేస్ చూస్తే చాలా బాగుంటుందని చెప్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ బోటింగ్ ఉంటుందని చెప్పాను కదండి, ఇదే అనమాట. ఇందులో తీసుకెళ్తున్నారు. ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వెళ్ళారండి, చూపిస్తాను. కళ్ళు చెట్లు చూడండి, చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ఫ్యామిలీ వస్తుందన్నమాట. చూడండి, నేను చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ వెళ్ళారు. అలాగా తిప్పుకొని తీసుకొస్తారనమాట. దానికి డబ్బులు ఎంత తీసుకుంటారనేది తెలియదు, ఫ్రీ అనేది కూడా తెలియదు. ఎందుకంటే మేము అడగలేదు, చిన్నపిల్లలు ఉన్నారు కదా, వెళ్ళొద్దని మేము వెళ్ళలేదన్నమాట. దగ్గరికి వెళ్ళి చూసాం మేము వాళ్ళు వచ్చినప్పుడు. చూడండి, ఒక ఫ్యామిలీ వెళ్ళి వచ్చేసారనమాట. చాలా ఎంజాయ్ చేయొచ్చండి పార్కుకి వెళ్తే. నార్మల్గా పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది, మనం ఫొటోస్ తీసుకోవడానికి, షూటింగ్స్ తీసుకోవడానికి, ఫోటోషూట్ చేసుకోవడానికి ఉంటుంది. అన్నీ ఉంటాయన్నమాట. అన్ని రకాలుగా ఉంటుందండి. సో ఈ వీడియో బాగుంటుందని నేను తీసుకున్నాను అనమాట. అక్కడ చూడండి, చాలా ఫ్యామిలీస్ వరకు వస్తున్నాయండి. అసలు ఖాళీ లేదనమాట. కొంతమంది వాకింగ్ చేయడానికే వస్తున్నారండి. మొత్తం ఈ పార్క్ మొత్తం తిరిగితే ఒక రౌండ్ తిరిగినా సరిపోతుందండి. ఎందుకంటే అంత పెద్ద పార్క్ కదా. ఫోటోషూట్ తీస్తున్నారనమాట. పక్కనే పాప ఇలా తీస్తుంటే నేను కూడా వీడియో తీసుకున్నాను అనమాట. చిన్న పాపని ఫోటోషూట్ చేయడానికి తీసుకొచ్చారనమాట. చాలామంది ఉన్నారండి, వాళ్ళే కాదు, మా బుడ్డోళ్ళు అయితే తిరుగుతూనే ఉన్నారు. ఇంకా ఇక్కడ ఒక బాబుకు తీస్తున్నారు ఫోటోషూట్. ఎక్కడ చూసినా అలాంటి వాళ్ళే ఉన్నారనమాట. అంటే ప్లేస్ చాలా మంచిది కాబట్టి ఇలా వచ్చి ఫోటోషూట్ చేసుకోవడం కానీ, షూటింగ్లు చేసుకోవడం వస్తూ ఉంటారనమాట. మేము వెళ్ళినప్పుడు అయితే షూటింగ్లు అలా ఏం జరగలేదు, బట్ ఫోటోషూట్ అయితే తీస్తున్నారండి. చూడండి, ప్లేస్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సూపర్గా ఉందన్నమాట. చెన్నైలోనే ఒక అన్ని పార్కులలో ఇది ఒక పార్క్ అనమాట. మంచి పార్క్, చూడాల్సిన పార్క్ అని అంటున్నారండి. నెక్స్ట్ వచ్చేసి రకరకాల చెట్లు ఉన్నాయని చెప్పాను కదండి. ఇక్కడ కూడా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ ఉంది, చూసారు కదా, బాస్కెట్బాల్ది. నెక్స్ట్ పక్కన వచ్చేసి పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అనమాట. అదే అన్నీ ఉంటాయి కదండి, పిల్లలు ఇక్కడ ఆడుకోవచ్చు, మనం కూడా ఆడుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడా ఆడుకోవడానికి కూడా చాలా పెట్టారు. ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అవన్నీ కూడా పెట్టారనమాట. బాగుంది. తిరగడానికి ఒక 4-5 అవర్స్ పట్టిందనమాట అక్కడ. ఎందుకంటే చాలా చూడాల్సినవి చాలా ఉన్నాయండి. చెట్లు కూడా చాలా రకరకాలుగా ఉంటాయని చెప్పాను కదా. ఆ చెట్లు అన్నీ చూసుకుంటూ తిరుగుకుంటూ ఉన్నామన్నమాట మేము. పిల్లలకి కొంచెం రైస్ తీసుకెళ్ళాము, స్నాక్స్ కూడా తీసుకెళ్ళి వెళ్ళామన్నమాట. అక్కడే చాలాసేపటి వరకు ఆడుకున్నారు పిల్లలు కూడా.
వాళ్ళు ఆడుకుంటున్నారు. నేనేమో నాకు ఉయ్యాలంటే చాలా ఇష్టం. చాలాసేపు ఊగాను. అలాగే వీడియోస్ కూడా తీసుకుంటూ ఉన్నాననమాట. మా సార్ పిల్లల్ని చూసుకుంటూ ఉన్నారు. నేనైతే నా వీడియోస్ ఉయ్యాలు ఊగడం ఇవే సరిపోయింది. అక్కడికి వెళ్ళాం వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలనిపించట్లేదు. ఎందుకంటే చాలా మంచి ప్లేస్ అండి. ఇక్కడ వచ్చేసి నర్సరీ లాగా అనమాట. ఏంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, రకరకాల ఫ్లవర్స్ అన్ని చెట్లు ఇక్కడ పెట్టారండి. బాగున్నాయి, కలర్ కలర్గా ఉన్నాయి. మల్లెపూల చెట్లు కూడా ఉన్నాయి అందులో కూడా. ఇగో ఇక్కడ ఉన్నాయి కదండి, అవి మల్లెపూల చెట్లు అనమాట. చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ నేను చూపించలేనని కొన్ని నార్మల్గా చూపించేస్తున్నాను. అలాగే ఇటు సైడ్ వెళ్ళడానికి కొంచెం నార్మల్గా డాన్సులు చేస్తున్నప్పుడు వీడియోస్ ఫొటోస్ చేస్తున్నప్పుడు అక్కడ కొంచెం పార్క్ లాగా ఉంటుంది కదా, అవన్నీ భలే పెట్టారండి. సినిమాలలో ఉండేలాగే ఉందన్నమాట. మా పిల్లలకి అలసిపోయారనమాట, బాగా తిరిగి తిరిగి అలసిపోయారు కాబట్టి మా సార్ స్నాక్స్ తినిపిస్తున్నారు వాళ్ళు కూర్చొని. అక్కడ కొంచెంసేపు కూర్చున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఇటు సైడ్ వస్తుంటే ఇక్కడ కూడా ఒక పాపని ఫోటోషూట్ చేస్తున్నారనమాట. అక్కడ కూడా కొంచెంసేపు వీడియో తీసుకున్నాను నేను. తీసుకొని ఇటు వచ్చేసాము. ఇటు వచ్చిన తర్వాత మా సార్ చూడండి ఎంతసేపు వాళ్ళని కూర్చోబెట్టి వీడియో తీయడం, ఫోటో తీస్తూ ఉన్నాడనమాట. ఈ బాబు ఎవరో తెలీదు, సీరియస్గా కూర్చుంటే నేను వీడియో తీశాను. ఇక్కడ కూడా కొంచెంసేపు ఇట్లా నిల్చొని మా సార్ ఫోటో తీయడం కానీ వీడియో తీయడం కానీ చేస్తున్నారనమాట. ఈ చెట్టు మీకు తెలుసా, ఇలా పట్టుకుంటే అది కుచ్చుకుంటుందన్నమాట ముళ్ళులు. మీరు ఎప్పుడైనా చూసారా లేదా అనేది కామెంట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ గాలి 5 అయిపోతుందండి టైం. అప్పటికే ఎంత బాగుందంటే అసలు అక్కడి నుంచి రావాలనిపించట్లేదు. చుట్టూ తిరిగి వచ్చేసాం మేము. తర్వాత మధ్యలో అనమాట, పార్క్ మధ్యలో ఇది చాలా బాగుంది ప్లేస్. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి, అది చూపిస్తాను చూడండి. ఈ చెట్టు ఏంటనేది నాకు తెలీదు, కానీ నేను అది కళ్ళు చెట్టే అనుకున్నా, తాటి చెట్టే అనుకున్నాను. బట్ అది కాదంట, మా సార్ చెప్తున్నారు. అందులోనే రకాలు ఉంటాయంటండి. నెక్స్ట్ వచ్చేసి చిన్నప్పుడు ఈ గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళం అనమాట. మరి మీకు ఎవరికైనా గుర్తుందా లేదా అనేది కామెంట్ చేయండి. ఇలా తిరుగుతూ ఉన్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఈ స్టిక్స్ చూసారా, చెట్టుకి ఇవి నల్లగా కాస్తున్నాయి అనమాట. నేను ఎప్పుడు చూడలేదండి, కానీ ఇక్కడ పార్క్లో ఉన్నాయి ఇలాంటి చెట్లు. మరి ఇవేంటి అనేది నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఈ చెట్టు ఎప్పుడైనా చూసారా లేదా కామెంట్ చేయండి. ఇది వచ్చేసి షో చెట్టు అండి. పైన ఆకులు ఉన్నాయి కదా, ఆకులు ఒక ఫ్లవర్ లాగా ఉన్నాయన్నమాట. ఏంటంటే రెడ్ కలర్లో ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద ఆకులు అండి, ఒక ఫ్లవర్ లాగా ఉన్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జింకలు ఉంటాయి కదా, జింక ఫోటోలు ఉన్నాయన్నమాట. అవి కూడా 2 సైడ్లో ఉన్నాయి, అది చూపిస్తాను నేను. ఈ ఫ్లవర్స్ వచ్చి తెలుసా మీకు, నేను కొన్ని ఇప్పుడే ఒక 10 వరకు ఫ్లవర్స్ కలర్స్ చూపించానండి, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి జింకలు ఉన్నాయి, జింక ఫోటోలు ఉన్నాయి. ఈ జింకకు వచ్చేసి అటు ఇటు అవి కొమ్ములు లేదని మా బుడ్డోడు పెడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పర్పుల్ కలర్ ఫ్లవర్ చూసారు కదా అండి, ఇవి చాలా బాగున్నాయి, కలర్గా ఉన్నాయన్నమాట. ఇందులోనే ఒక 2-3 కలర్స్ ఉన్నాయి, అవి నేను చూపిస్తాను. ఇది పర్పుల్ కలర్ ఉంది కదా. నెక్స్ట్ వైట్ అండ్ పింక్ చూపిస్తాను. మా బుడ్డోడు తీసుకున్నాను. ఇవి షో చెట్లు అండి. షో చెట్లు కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కూడా ఫోటోలు దిగామన్నమాట మేము. చూస్తుంటేనే ఒక ఫ్లవర్ లాగా ఉన్నాయి ఆ చెట్లు కూడా. అవి మన దగ్గర గార్డెన్ ఉంటుంది కదండి, అలా అవి పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మీకు ఫ్లవర్ అని చెప్పాను కదా, ఇదేనండి. ఇందాక పర్పుల్ కలర్ చూపించాను కదా, ఇది వైట్ కలర్ అనమాట. అందులోనే ఇది వచ్చేసి పింక్ కలర్ అండి. ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. నా ఎదురుగా అక్కడ ఇంకొకటి ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ కనపడుతున్నాయి కదండి, అలాగా చాలా రకాలు ఉన్నాయి. ఒక 400 పైగానే ఉన్నాయి అంటున్నారు వాళ్ళకి చెప్తుంటే. చూడండి ఎంతమంది వస్తున్నారో, వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి అందరు వెళ్ళిపోతున్నారండి. ఇంకా చాలామంది ఉన్నారు లోపల. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చెన్నై వస్తే ఇది మిస్ అవ్వకండి. బాయ్ ఫ్రెండ్స్.